పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ప్రతిపాడులో కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. 13 లక్షల వ్యయంతో ఆర్వో ప్లాంట్, శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రజలు సహకరించడంపై అభినందనలు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వాములు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి. ఇది నా బాధ్యతగా స్వీకరించి ఈ అన్నిటిని కూడా మినిమం ఫెసిలిటీస్ని అరేంజ్ చేస్తానని చెప్పినందుకు వారికి గవర్నమెంట్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో అన్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ట్రిబ్యులర్ మేనేజ్మెంట్ అరేంజ్ చేసేది అంతా. గవర్నమెంట్లో డబ్బులు లేనప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి పేదలు ఇబ్బంది పడకూడదు అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు పెట్టి కార్యక్రమాన్ని తీసుకుంటే నేను సుశీల్ గారిని, ఓపీ గారిని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా పెడదాం, వాళ్ళందరికీ మంచి వాటర్ ఇస్తే మనకి మంచిదని చెప్పి 13 లక్షలతో 2 ప్లాంట్లని పత్తిపాడు గ్రామంలోను, అదేవిధంగా చోలపాలెంలో 10 లక్షలతో ఒక శ్మశాన వాటికని అభివృద్ధి చేసే విధంగానూ సహకరించినందుకు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫునే కాదు, కూటమి ప్రభుత్వం తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న దాంట్లో మేజర్ ఇండస్ట్రీ ఫుడ్ ఫ్యాట్స్. ఏదన్నా డెవలప్మెంట్కి ఏదైనా అడిగినా వాళ్ళని అడగవలసి వస్తుంది. రాబోయే రోజుల్లో క్రికెట్ స్టేడియం చేయించాలని సుశీల్ గారు ప్రామిస్ చేశారు. అది కూడా మనం ఆల్రెడీ మట్టి అది తోలించి కార్యక్రమం పెట్టాం. అది కూడా డెవలప్ చేయమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.